మన జీవితాల్లో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గంలో గుండా నడిపిస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితుల గుండా నడిపిస్తాడు. కొందరి జీవితాల్లో ఎల్లప్పుడూ సుఖమే ఉండొచ్చు, కొందరి జీవితాల్లో ఎప్పుడు కష్టాలే ఉండొచ్చు, కొందరి జీవితాల్లో సంతోషం ఉండొచ్చు, కొందరి జీవితాల్లో ఎప్పుడు కన్నీళ్లే ఉండొచ్చు. వారికి కన్నీళ్లే అన్నపానంలో ఉండొచ్చు. వారి తలంపులు దేవుని తలంపుల వంటివి కావు. ఎప్పుడు దేవుడు మనని ఒకే స్థితిలో ఉంచాలి అని ఎప్పుడు అనుకోడు. కొన్ని సంవత్సరాలు శ్రమ కలగొచ్చు, కొన్ని సంవత్సరాలు దుఃఖం కలగొచ్చు, కొన్ని సంవత్సరాలు వేదన కలగొచ్చు, కానీ ఎప్పటికైనా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. మనం అనుకోవచ్చు ప్రతిరోజు ఇంతేనా నా బ్రతుకు, ఇక్కడనేనా నేను ఆగిపోతాను, ఇదేనా దేవుడు నా పట్ల తలంచిన తలంపు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మన పట్ల తలంచిన తలంపు బహు విస్తారమైనది. అది ఆకాశం కంటే ఎత్తైనది. శత్రువులకు కూడా రాని కీడు లాంటి కీడు మన పిల్లలకు వచ్చి ఉండొచ్చు. జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషికి ఏదైనా ఒక కార్యం జరగాలంటే సమయం ఉంది. మనకు సమయం కానీ గడిచిపోయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక 30 సంవత్సరాల్లో సంపాదించింది దేవుడికి 1 సంవత్సరంలో ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మన కష్టం వలన అది ఏమీ అవ్వదు. ఈ భూమి మీద మనకు వచ్చే కష్టాలను చూస్తూ దేవుణ్ణి మర్చిపోకూడదు. ఈ భూమి మీద మనకు వచ్చే నిందల్ని బట్టి దేవుణ్ణి మనము తిరస్కరించకూడదు. ఈ భూమి మీద వచ్చే ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేయకూడదు. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేయాలని దేవుడు తలంచాడు. ఆ కార్యాలన్నీ రాబోయే దినాల్లో ఒక్కొక్కటిగా మీరు కల్లారా చూచుదురుగా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారు, ఎందుకు దేవుని సన్నిధిలో మీ విన్నపాలన్నీ చెప్తున్నారో ఒక రోజు వాటన్నిటినీ నిజ స్వరూపంగా చూచే రోజు రాబోతుంది సన్నిధిలో. అందుకే మనము ఎప్పుడూ దేవుని తక్కువ అంచనా వేస్తాం, పరిస్థితులను ఎక్కువగా ఆలోచించుకుంటాం. మనకు వచ్చే శోధనలు ఏమనుకుంటాం అంటే అది పెద్దదిగా కనబడుతుంది. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలు చిన్నవిగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఒక మంచి గమ్యస్థానానికి చేర్చబోతున్నాడు.